అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు రెస్టారెంట్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. సో, నేను ఫస్ట్ టైం అండి ట్రై చేయటం. సో, ఇట్లా నేను ముందు ప్రాసెస్ అంతా నేను చెప్తాను. ఇది ఫస్ట్ మా దగ్గర ఆల్రెడీ కట్ చేసి పెట్టి ఉన్న వెజిటబుల్స్ ఉంటాయండి. ఇట్లా చూసారు కదా! స్వీట్, పెప్పర్, మెగ్లీ. సో, దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయో నేను మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంగ్రీడియెంట్స్ వచ్చేసరికి మిక్స్డ్ పెప్పర్స్. సో, రెడ్, ఆరెంజ్, యెల్లో, గ్రీన్ పెప్పర్స్ ఉంటాయి. అండ్ స్ప్రౌట్స్ ఉంటాయి. అండ్ క్యాబేజ్, ఆనియన్స్ ఉంటాయి. సో, ఇక్కడ మాకు ఇంట్లో ఇట్లా కట్ చేసి పెట్టి ఉన్న వెజిటబుల్స్ దొరుకుతాయండి. వీటిని మనం లైక్ స్టోర్ చేసుకోవచ్చు ఈజీగానే. అండ్ ఈజీ టు కుక్ కూడా. మనకిక్కడ కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇస్తాడనమాట. సో, దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. ఆర్ మనకు నచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు. ఇవన్నీ న్యూట్రిషన్ వాల్యూస్ దీంట్లో ఉండేవి. సో, చూసారుగా మిక్స్డ్ వెజిటబుల్ అండ్ పెప్పర్ స్టిర్ ఫ్రై. నేను వెజిటబుల్స్ తీసుకున్నానండి. ఆ వెజిటబుల్స్ ఇట్లా ఒక నాన్ స్టిక్ ఎలక్ట్రిక్ కుక్కర్‌లో ఇట్లా నేను ఆయిల్ గానీ, ఘీ గానీ ఒక 2 స్పూన్స్ వేసుకొని దాంట్లో లైక్ దాల్చిన చెక్క, లవంగాలు అండ్ ఆకు, జాపత్రి ఆకు అవన్నీ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఈ వెజిటబుల్స్ అన్నీ నేను వేసుకున్నాను. చూసినారుగా అవి హీట్ అవుతున్నాయి. ఇప్పుడు సాల్ట్, పెప్పర్, గరం మసాలా అండ్ సాంబార్ కారము, కొంచెం లైట్‌గా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మనం కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా! మనం ఆహ్, అవన్నీ వేసిన పౌడర్స్ అన్నీ కలిసేటట్టు ముక్కలకి అంటుకునేటట్టు మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! ఇట్లా కలుపుకున్నాము. ఒక 2 మినిట్స్ ఆ ముక్కలు, ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా! ఇవన్నీ ఒక్కసారి 2 మినిట్స్ ఉడికాక నేను నా కుక్కర్‌లో ఆర్ ఏదో ఒక గిన్నెలో మీ దగ్గర ఉన్న గిన్నెలో వాటర్‌లో రైస్ నేనైతే కినోవా కూడా వేస్తున్నానండి కొంచెం ప్రోటీన్ సోర్స్ కోసం. సో, ఈ 2 నానబెట్టుకోండి. ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోండి. సరే ఈ ముక్కలు 70% మాత్రమే ఉడికేటట్టు చూసుకోండి. మరీ ఎక్కువ ఉడకనివ్వద్దు. ఎందుకంటే రైస్‌తో పాటు మళ్ళీ కుక్ అవ్వాలి కదా! అందుకని. సో, ఇట్లా 70% కుక్ అయిన వెజిటబుల్స్ మీకు ఎలా తెలుస్తుందంటే ముక్క మరీ విడిపోకుండా ఇట్లా గుచ్చినప్పుడు ముక్క మరీ విడిపోకుండా ఉంటే 70% అయినట్టనమాట. ముక్క విడిపోతా ఉంటే 100% కుక్ అవుతున్నట్టు. సో, ఉంది కదా! ఇట్లా చేశాను. ఇది విడిపోలేదు చూసారా? సో, అట్లా ఉన్నప్పుడు మనం ఈ రైస్, వాటర్ ఏసేసుకుందాము. మనం నానబెట్టుకున్నది. తర్వాత రైస్, వాటర్ ఏసేసుకున్నాము. నేనైతే హాఫ్ గ్లాస్ దానికి ఇదండి ఈ గ్లాస్ తీసుకున్నాను నేను. ఈ గ్లాస్‌లో హాఫ్ కప్ రైస్ ప్లస్ కినోవా తీసుకొని 1 ½ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. సో, మీ ప్రకారంగా మీరు వేసుకోండి. మీ కొలతల ప్రకారంగా. సో, ఒక్క 2 మినిట్స్ ఇట్లా మొత్తం రైస్, వెజిటబుల్స్ అంతా కలిసేటట్టు ఒక్కసారి నెమ్మదిగా నిదానంగా కలుపుకొని మూత పెట్టేసుకొని రైస్ నేను కుక్కర్‌లో పెట్టేస్తాను. ఇప్పుడు ఈ ప్రెజెంట్ స్టవ్ మీద ఉంది. సో, స్టవ్ మీద పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకొని ఒక 2 మినిట్స్ ఇదంతా ఒకసారి హీట్ అయ్యాక నేను కుక్కర్ మీద పెట్టేస్తాను. చూస్తున్నారు కదా! రైస్ ఉడికిపోయింది. వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ. సర్వ్ చేసుకుని ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.